దొంగ ఎదవా చెప్పిన పని చెయ్యవారా రండి రండి హాజీయారు నమస్కారం. నమస్కారం బాయ్. నమస్కారం నమస్కారం. ఏంటి మాట్లాడడం ఇది? ఆ కుమరప్ప నాకు పెద్ద తలకాయ పోటైపోయాడు. ఎవరిని వ్యతిరేకించాలని ఆలోచిస్తుంటే మాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఆ కుమారప్ప నువ్వు కాసేపు మాట్లాడుకుంటా ఉండి ఎప్పుడు చూసినా కుమరప్ప 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 చెప్పొచ్చాడు. హాజీయారు అదంతా కాదయ్యా, ఈ పోరంబోగులు చెప్పింది నిజమే. అసలు ఒక్కొక్కసారి వాడి దగ్గరికి వెళ్ళి ఓడిపోయి రావడము మా నాన్న చెప్పి నాకు బాగా తెలుసు. వాడికి ఎదురు బదురు నిలబడి వాడిని పడగొట్టడం చాలా కష్టం. అందుకే ఈ దొంగ సెటప్. మీరు చెప్పేది కూడా నిజమే, కానీ ఎలా? అసలు సమస్య జోసెఫ్ థామసే, మార్తాండ సమస్య కుమారప్ప. అవును, వీళ్ళిద్దరూ నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. కానీ ఒక సమయంలో జరిగిన గొడవ వల్ల వాళ్ళిద్దరు కలుసుకోవడం మాట్లాడుకోవడం లాంటివి లేవు. కానీ జోసెఫ్ కి వ్యతిరేకంగా ఏదైనా చేద్దామంటే కుమారప్ప ఒప్పుకోవడం లేదు. గోవిందా, నన్ను మాత్రం కాపాడయ్యా. ఎమ్మెల్యే గారు, ఇద్దరు మిత్రుల మధ్య ఒకడు ఇంకొకడిని చంపేస్తే అర్థం కాలేదు కదూ? చెప్తాను. అంటే ఆ జోసెఫ్ థామస్ ని ఈ కుమారప్ప చంపేస్తే నమ్మట్లేదా? అది ఎలాగంటే నిన్నటి వరకు ఈ కుమారప్ప ఇంట్లో కాపలా కుక్కల్లా ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కడున్నారో చూస్తే చాలు. నువ్వేం చెప్పొద్దు. ఇలా రాజారు, ఎక్కువగా ఆలోచించొద్దు. ప్యాలెస్ విషయం గురించి మాట్లాడడానికి జోసెఫ్ కుమారప్ప ఫేస్ టు ఫేస్ కలిస్తే చాలు. మిగతా విషయం ఈ మార్తాండం చూసుకుంటాడు. పిలవరా? రఫీక్ అయ్యారు లోపలికి రా. అలాగే. నువ్వెందుకు నన్ను కలవాలనుకున్నావు? దానికి ఒక కారణం ఉంది. నేను వద్దని నిర్ణయించుకున్నా కూడా కొన్ని విషయాలు మనల్ని వదిలిపెట్టవు కదా. నువ్వు నన్ను స్వయంగా కలవాలనుకున్నప్పుడే నేను ఆలోచించాను. గోవింద, ప్యాలెస్ కోసం మాట్లాడడానికి నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఐఎమ్ సారీ, నువ్వు బయలుదేరచ్చు. జోసెఫ్, నేను లేదో ఒక మిత్ర నంబూద్రిని హత్య చేశామని ఎవ్వరూ అహంకారంతో రెచ్చిపోవద్దు. వెళ్ళి చెప్పు. జోసెఫ్, నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగడం లేదు. మన దేశానికి సంబంధించిన కళాఖండాల్ని దోచుకోవడానికి హవాలా డబ్బుతో ఎంత నీచానికైనా పాల్పడి ఒక నక్కల గుంపుకి మధ్యలో నువ్వున్నావు. తెలుసురా, ఎవరు ఏ ఆట ఆడినా ఆ హత్యకు వెనుక ఎవరెవరు ఉన్నారో నాకు బాగా తెలుసురా. దాన్ని నేను బయటకు తీసుకొస్తాను. నేను చెప్పేది కాస్త విను. జోసెఫ్, సూపర్ టైమింగ్. ఇంకా 20 నిమిషాలు కూడా కాలేదు. కరుణా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జోసెఫ్ థామస్ హత్య గురించి విచారించడానికి పోలీసులకి ఎటువంటి కష్టమూ లేదు కదా. ఇటు చూడండి సార్, కెమెరా ఫోన్ టెక్నాలజీ. ఏంటలా షాక్ అయిపోయారు? ఇటువంటి ఎవిడెన్స్ చేతికి ఇవ్వండి సార్. సార్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి.
ఏమైంది? ఎందుకు వాసు వాళ్ళు మా నాన్నని చంపారు? ఇంత పెద్ద కుట్ర వాళ్ళ మనసులో ఉందన్న విషయం తెలుసుంటే నేను మా నాన్నని కాంప్రమైజ్ అవ్వడానికి అక్కడికి పంపించుండేదాన్ని కాదు. ఆ ప్యాలెస్ మాత్రమే కాదు, మా మొత్తం ఆస్తిని ఇచ్చేవాళ్ళం. దానికి బదులుగా మా నాన్న ప్రాణాల్ని తిరిగి ఇవ్వగలరా? నీ ప్రశ్నలకు సమాధానాలు నా దగ్గర లేవు, కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. కుమార్ గారు అయ్యగారిని చంపుండ్రు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. నీకు తెలియదు, ఆడింకా చాలా మందిని చంపుతాడు. హత్యలు, దొంగతనాలంటే వాడికి చాలా ఇష్టం. లేదు, ఆయన అలాంటి పని చేయరు. వాడి పేరు కూడా నువ్వు చెప్పకూడదు. నీ చిన్నప్పటి నుంచే నా దగ్గర నుంచి ఒక నిజం తెలుసుకోవాలని ఆశపడుతున్నావు. మీ నాన్న ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని. ఆ కామ్రేడు నిన్ను కనిపాడేసి వాడెందుకు ఆత్మహత్య చేసుకున్నాడో నువ్వు తెలుసుకోవాలి కదూ. అక్కడ మార్కెట్ కార్మికుల్లో నలుగురు చాలా శక్తివంతంగా అక్కడ ఉండేవారు. మీ నాన్న కర్ణ, హంస, గోవింద్, ఆ తర్వాత నా జోసఫ్. ఆ నలుగురిలో అందరికీ బాగా నచ్చింది ఆ కర్ణనే. కార్మికులకి మాత్రమే కాదు, యజమానులకు కూడా వాడంటే ఇష్టం. వాళ్ళకి వచ్చే కొంచెం డబ్బుతో కొంచెం కొంచెంగా చేర్చిపెట్టి కర్ణ, జోసఫ్ చిన్న చిన్న బిజినెస్ చేశారు. కానీ ఏది పికపోలేదు. ఒక రోజున గోడౌన్ లో గోధుమ మూటలు ఎక్కించేటప్పుడు కాలు జారి కింద పడిపోయాడు కర్ణ. నెలల కొద్ది ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ అయ్యాక కూడా కర్ణ కాలు చేతులు కదల్చలేకపోయాడు. ట్రీట్మెంట్ ఇవ్వడానికి తర్వాత అసోసియేషన్ కుదరలేదు, కార్మికులకి కుదరలేదు. అప్పట్లో ఇలాంటి పార్టీలకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. అయినా కర్ణని బాగా బిజినెస్ చేయమని ఆ పార్టీ సపోర్ట్ చేసింది వాడిని. అప్పుడు షాపు టెండర్ లో సహాయం చేయడానికి కర్ణకి సహాయంగా వీళ్ళందరూ ఉన్నారు. యజమానులైనా కార్మికులైనా అందరూ వాళ్ళ వల్ల అయినంత ఇచ్చి వాడిని సపోర్ట్ చేశారు. ఆదికేశవ్ పెరుమాళ్ 450 రూపాయలు. మనీ స్టోర్ బాబు 600. ఆర్ముగం చెట్టియార్ 2500. గారు 2500. కాసిం అయ్యగారు 2000 రూపాయలు. అయ్యగారు 2500. మాధవి 850. 850. అది రాసుకోవద్దు జోసఫ్ అన్నయ్య, అది అలా వదలకూడదన్నా. డబ్బిచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, అది చిన్న అమౌంట్ అయినా సరే, అది మనం రాసి పెట్టాలి. నేను తిరిగిచ్చే సమయంలో అది చిన్న అమౌంట్ అయినా నేను పెద్ద సహాయం చేయాలి. నువ్వు చెప్పేది నిజమే కర్ణ. ఈ అమాయకులు ఏమీ ఆశించి నీకివ్వలేదు. నగలు తాకట్టు పెట్టి కూడా కొంతమంది ఇచ్చారు. సులోచన, ఇదిగో దీన్ని తీసుకెళ్లి భద్రంగా దాచిపెట్టు. అది ఆ మేజర్ టేబుల్ మీద పెట్టు. అక్కడ పెట్టద్దు. అక్కడ పెడితే అందరికి తెలిసిపోతుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ డబ్బు ఉన్నట్టు అందరికీ తెలిసినట్టు డబ్బు ఎలా వచ్చిందో కూడా అందరికీ తెలుసు. మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని ముట్టుకోరు. ఎందుకన్నయ్య ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతారు? అది నాకు అనిపించింది, చెప్పాను. సులోచన, ఆ డబ్బు తీసుకురా. సరే, మనం బయలుదేరదామా? నెల మొదలైంది, త్వరగా పని మొదలు పెట్టాలి. సులోచన, టైం అవుతుంది, త్వరగా తీసుకురా. ఊరి దేవుడా, ఎవరి పెట్టిన తప్పు కనిపించడం. నువ్వు బాగా వెతుకు చూడు, అక్కడే చూసాను, కనిపించట్లేదు. మన బిడ్డని ఒంటరిగా వదిలేసి
ఎలా వెళ్ళమంటారండి? మనం పోతే ఎవరు వీడిని చూసుకుంటారు? వీడిని ఒంటరిగా వదలొద్దు, ఒంటరిగా వదిలి వెళ్ళొద్దండి. ఏంటి సులోచన, ఇది మన ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయమేగా. ఏమీ తెలియని అమాయకుని ఎలా మన ఇద్దరిలో ఎవరో ఒకరి పని చేయాలి. మన బిడ్డని ఎలా అలా చేయడానికి మన ఇద్దరి వల్ల అవుతుందా? ఎవరూ లేనప్పుడు నన్ను పెంచింది ఈ మార్కెటే, కానీ వీడికి తోడు లేకుండా పెరగకూడదు. వీడికి తోడు హంస ఉంటుంది, జోసెఫ్ ఉంటారు. అమ్మలాగే ప్రేమ చూపించేందుకు మాధవ్ కూడా ఉంటుంది. వీడు అనాథగా ఉండడు సులోచన, అనాథగా ఉండడు.